ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మంత్రివర్గ కూర్పులో 17 మందికి కొత్త వారికి అవకాశం రావడం వెనుక నారా లోకేష్ గారి హస్తం ఉందని, దానివల్ల ఇప్పుడు టీడీపీ సీనియర్లు నారా లోకేష్ మీద గుర్రుగా ఉన్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. అయితే నారా లోకేష్ గారు పార్టీ గురించి ఆలోచించారని, 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసేందుకే ఈ కొత్త మంత్రుల జాబితాను విడుదల చేసినట్లుగా కూడా ఒకంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ గారి ముద్ర ఉన్నట్లుగా 17 మందికి కొత్త వారికి అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో దాని వెనక నారా లోకేష్ గారి హస్తం ఉన్నట్లుగా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు భావించారని, వాళ్ళకి అవకాశం దక్కబోవడంతో మంత్రివర్గంలో వారు లోకేష్ గారి మీద గుర్రుగా ఉన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కొంతమంది ఏమో నారా లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్ల పాటు పోరాటం చేయడానికి ఈ మంత్రివర్గ జాబితా అనేది బాగుంది అంటూ కూడా ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ మంత్రివర్గ కూర్పు మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తిప్పి ఏదైనా నారా లోకేష్ గారి మీద రుద్దటానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియా అంటే ఎవరండి? పడని వాళ్ళు వేరే పార్టీని విమర్శించడమే కదా. సో అది ఎప్పుడు అపోజిషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు అపోజిషన్ మాకు పార్టీల పరంగా లేదు కాబట్టి ఇంకా పడని వ్యక్తులు ఎవరైనా సోషల్ మీడియా తీసుకొని వేదికగా తీసుకొని విమర్శించడం చేస్తుంటారు. సో దీనిలో ఇది మంత్రివర్గ విస్తరణలో బాబు గారి నిర్ణయాలే కానీ లోకేష్ గారి నిర్ణయాలేమీ కాదు. ఇక్కడ లోకేష్ గారు కూడా ఒక మంత్రి, అంతేగాని లోకేష్ గారు చెప్పినట్టు చేయడం అనేది ఏమీ లేదండి. బాబు గారు తీసుకునే నిర్ణయాలే అక్కడ ఫైనల్ అవుతాయి. సో కావాలనే లోకేష్ గారి మీద నిందలు వేయటం, మాట్లాడటం ఇలాంటివి చేస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు ఏదైనా కొడుకు కాబట్టి, లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి అలాంటి ఇది ఆయన మీద అలాంటి ప్రెషర్సే పెట్టడం, అలాంటి మాటలు మాట్లాడటం జరుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా బాబు గారి డెసిషనే ఫైనల్ డెసిషన్ పార్టీలో. సో బాబు గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ఈవెన్ లోకేష్ గారైనా కూడా అంతే కదా. సో ఆయన మీరు ఇంకొక విషయం అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మంత్రివర్గ కూర్పులో అసలు నారా లోకేష్ గారికి సంబంధమే లేదంటారా? ఖచ్చితంగా లోకేష్ గారికి సంబంధమే లేని విషయాల్లో ఆయన ఎంటర్ చేసి ఆయన్ని మాట్లాడటం జరుగుతుంది. కానీ మీరు చూడండి, ఆయన ఎప్పుడూ కూడా సార్ అనే సంబోధిస్తారు. అంటే ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా సార్ అనే సంబోధిస్తారు. నాన్నను తండ్రిగా ఆయన చనువు కూడా తీసుకోరు. సో అది ప్రొఫెషనల్గా వాళ్ళ పని మీద ఫోకస్ కోసం అలాగే ఆయన బిహేవ్ చేసేటప్పుడు, సో ఈ మంత్రి వీళ్ళని పెట్టండి వాళ్ళని పెట్టండి అనే డెసిషన్ వచ్చి ఎప్పుడు ఏంటంటే ఒకటి అండి, ఇక్కడ ఆలోచించాలి, బాబు గారి అనుభవం ఉంది ఇక్కడ. సో ఆయనకి తెలుసు ఎవరికి ఎలాంటివి చేయాలి, ఏం చేయాలి అనేది. సో ఆయన గతంలో నుంచి కూడా చెప్తున్నారు కదా, యువతకు అవకాశాలు ఇస్తాను అని. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని ఎక్కువ మంది చేస్తానని కూడా చెప్పారు, ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్పారు, అదేలాగా ఇచ్చారు యువతకి. సో వాళ్ళని ఎమ్మెల్యేలను చేశారు, మినిస్టర్స్ని కూడా చేశారు. ఆయన ఎప్పుడు యువతకి ప్రోత్సాహం ఇచ్చే లీడర్ అయినప్పుడు ఖచ్చితంగా మినిస్టర్స్ కొన్ని ఎక్కువే పోవచ్చు. సో దానికి ఏంటంటే లోకేష్ గారికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సో ఇవన్నీ అపోజిషన్. కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో టీడీపీలో, వాళ్ళకి మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో వాళ్ళందరూ నిరాశలో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? ఇప్పుడు మీరు ఒక విషయం తీసుకోండి. ఇప్పుడు జనసేన తీసుకుంటే, జనసేనలో ఒక మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరున్నారు? నాదేళ్ల మనోహర్ గారు తప్ప ఇంకెవరు దానిలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు గతంలో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో. కానీ మిగతా అంతా మినిస్టర్లుగా తీసుకున్న వాళ్ళంతా కొత్త వాళ్ళే వస్తారు. వాళ్ళేం పాత వాళ్ళు కాదు కదా. ఒక అనుభవం ఉన్నది ఆయనకు ఒక్కళ్ళకి. అంటే నేను అడుగుతుంది తెలుగుదేశం పార్టీ గురించి. అంటే ఆ కూటమి మొత్తం కలిపియే కదా. ఇప్పుడు అందరూ మినిస్టర్స్ని కలిపితే ఎక్కువ మందికి వచ్చిందనే అవకాశాలు వచ్చాయి అనేది చెప్తారు కొత్త వాళ్ళకి. సో తెలుగుదేశంలో కూడా అంతే కదా. సో తీసుకున్నారు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలయికతోనే. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఎంతసేపు పాత వాళ్ళే ఉండారు అనే దానికి లేదు. కొత్త వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని కూడా తీసుకోవాలి. మెయిన్ పోర్ట్ఫోలియో ఎవరో అంటే సమర్థులైన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళకు ఉంటుంది. సో ఇవన్నీ బాబు గారు ఉన్నారు, పర్యవేక్షిస్తారు, చూసుకుంటారు. సో ఎందుకంటే కొత్త వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి, రెడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ మంది యువత కూడా గెలవటం జరిగింది కదా. ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చి, అంటే యువతకి
వచ్చి వాళ్ళు గెలవటం, వాళ్ళకు కూడా మినిస్టర్స్ ఇస్తే వాళ్ళు అంటే ఫ్యూచర్ కూడా రెడీ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. పార్టీ బేస్ని ఫ్యూచర్ కూడా ఇంకా కొంచెం బలంగా నాటుకుపోవాలి అని అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. సో వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. లాస్ట్ టైం అనుకున్నప్పుడు లోకేష్ గారు కొత్తే, లాస్ట్ మంత్రి పదవి వచ్చినప్పుడు. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ చేస్తున్నారు. బాలకృష్ణ గారికి తీసుకుంటే కూడా 3 టర్మ్స్ ఎమ్మెల్యే ఆయన. సో ఆయనకి మినిస్ట్రీ ఇవ్వటంలో తప్పు లేదు కదా, కొత్త వాళ్ళ కింద ఎలా అవుతారు? ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకే ఇచ్చారు కదా. సో కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, కొత్తగా చేసిన వాళ్ళు లేరు. సో ఆ దృష్ట్యా తీసుకోవాలి. సో వాళ్ళలో ఎంత వర్త్ ఉంది అనేది ఉంటే నెక్స్ట్ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పుడు మళ్ళీ మార్చడానికో లాంటి వాళ్ళని కంటిన్యూ చేయడానికో కూడా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ లేనిపోని మాటలు మాట్లాడుతూ లోకేష్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడి ఆయన మీద బ్లేమ్ చేయాలని అలాంటి అవకాశాలు తీసుకొస్తున్నారు. ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి ఆయన్ని అనేది. అదంతా ఏమీ లేదు. బాబు గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఆయన చెప్పిందే జరుగుతుంది. బాబు గారు తీసుకున్న డెసిషనే ఎవరైనా పార్టీలో దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. లత గారు, ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ కూర్పు చూసుకున్నట్లయితే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా చంద్రబాబు గారు ఈ మంత్రివర్గాన్ని కూర్పు చేశారు అంటూ కూడా కొంతమంది ఆయన మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అంటే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా ఈ మంత్రివర్గ కూర్పు చేయాలనే సీనియర్లకి అవకాశం దక్కలేదా, అంటే ఆ సీనియర్లకు అవకాశం ఇవ్వలేదా సామాజిక వర్గాల ప్రకారంగా చూసి అంటే ఏం చెప్తారు? సామాజిక వర్గాల ప్రకారం ఒకటి తీసుకున్న యువతని ప్రోత్సహించాలనేది అయితే గట్టి నిర్ణయం ఉంది. సామాజిక వర్గాలకు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎక్కువ ఇంపార్టెంట్ బీసీ ఎస్టీ మైనారిటీల వాళ్ళకి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి. సో వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఎంతమందికి మినిస్టర్స్ ఇవ్వచ్చు ఏముంది, వాళ్ళల్లో వర్త్ క్యాండిడేట్స్ కానివ్వండి, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, అంటే గతంలో కొన్ని సంవత్సరాలు 2-3 టర్మ్లు గెలిచిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే చేస్తారు కదా. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కా ప్రణాళికలతోనే, అంటే ఏ కుల వాళ్ళను కూడా మొత్తం న్యాయం జరగాలి, సామాజిక పరంగా కూడా అందరికీ న్యాయం జరగాలి, ఎవరు సామాజిక పరంగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఆయన ఆలోచన విధానమే ఈరోజు ఈ కూర్పు జరిగింది. అందరూ కూడా దీనిలో హ్యాపీగానే ఉన్నారు. ఎవరు మాకు జరగలేదు, మాకు అన్యాయం జరిగిందనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అంటే సీనియర్లు ఎవరు నిరాశతో లేరంటారా? ఇప్పుడు ఇప్పుడు ఉండేది ఎంతమంది, ఓన్లీ తెలుగుదేశం తీసుకుంటే 134 మంది. సో 134 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారా ఎవరైనా? చేయలేరు. అక్కడ ఇంకొకటి పొత్తులు ఉన్నాయి. పొత్తులు ఉన్నప్పుడు కొంతమందికి మినిస్టర్స్ పోతాయి కదా, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా. సో బీజేపీకి పోతుంది, జనసేనకు పోతుంది. సో అందుమూలన అక్కడ మాకు రాలేదు అని అనుకుంటే ఏం చేయలేని పరిస్థితి. సో నెక్స్ట్ టర్మ్ ఉంటుంది కదా, సో అప్పటి వరకు చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. టర్మ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.